విడదీశారు. అది బీజేపీ వాళ్ళు క్వశ్చన్ కేంద్రం కూడా విడిగా వేస్తుంది కదా, కలిపేయట్లేదు కదా. మాట ఎందుకు అనిపించుకోవడం అనేసి విడిగా చెప్పడం బిగించేసి చంద్రబాబు అట్లా చెప్పట్లేదు కదా. అట్లాగా ఈయనకి వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే, తర్వాత చేయగలరా లేదా అనేటువంటిది పవర్ లోకి వచ్చినప్పుడు కదా చూసుకునేటువంటిది అనే టైప్ లో ఉంది. మనం కాదు కదా వచ్చేది పవర్ లోకి, కానీ పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. మనం కాదంటే ఆయన రాడని తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి అప్పుడు మొత్తం హామీ ఆయనది కాదు కదా. అప్పుడు ఏదైనా మిస్ అయింది అనుకోండి, నాకు సింగిల్ గా అధికారంలోకి వచ్చాక ఇస్తానని చెప్పొచ్చు. అప్పుడు ఆ మొక్క ఇప్పుడు చెప్పడం కుదరదు, ఇంకా టైం పడుతుంది. కానీ ఈసారి ఆయన ఆశో లేదంటే ఆకాంక్ష ఏదైతేనే ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్, ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. అందుకే మొన్న కూడా అక్కడ మాట్లాడింది, నేను ఓటు ఏమని అడగట్లేదు, మిమ్మల్ని అర్థిస్తున్నాను అని. ఇదే లాస్ట్ ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ అని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు? అదేమన్నా కనిపించింది ఆయన మాటలు? అదేం లేదు, సెంటిమెంట్ రాజేస్తున్నారు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను మీకు చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను. అంటే ఇన్నాళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోతుంది పార్టీ పెట్టి, ఇంకా గెలుపుకు దూరంగానే ఉంటే ఇంకా రాజకీయాల్లో ఉండడం ఎందుకనే ఆలోచన వస్తుంది రేపొద్దున. అది ఓడితే వస్తుంది కానీ గెలవాలనుకుంటున్నాడు ఓడిపోతానని ఎందుకు అనుకుంటారు? ఎన్నికలకు ముందు అందరూ గెలవాలని అనుకుంటారు. లాస్ట్ టైం కూడా అలాగే అనుకున్నారు. చూసుకోవాలి, ప్రస్తుతానికి ఆ నిర్వేదన ఉండదు, ఉత్సాహంగానే ఉన్నాడు ఆయన. ఉత్సాహంగా అంటే అలా అడగడం చూసినప్పుడు, ఇప్పుడు జగన్ నాకే ఓటేయండి, రాష్ట్రం బాగుపడాలంటే నాకే ఓటేయండి, మీకు ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే నాకే ఓటేయండి అంటున్నాడంటే ఆయన అట్లా మోసం చేస్తున్నట్ట, లేకపోతే నిర్వేదంతో అంటున్నట్ట, ఓడిపోతాను భయం వేసి అంటున్నట్ట. ఆయన్ని ఇన్ని కంపేర్ చేయలేము, చేయాల్సింటే ఏ లెక్క ఆ లెక్కే ఉంటది. అంటే పొలిటికల్ గా ఆయన మొదటి నుంచి ప్రూవ్ చేసుకున్నారు. లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్న 67 సీట్లు 2014లో కూడా ఒక 67 సీట్లతో ఉన్నారంటే ఈయనతో పోల్చుకుంటే బెటరే కదా. దాన్ని ఆ లెక్కను కంపేర్ చేస్తే ఈయనదేంటి, ఆయనకి తండ్రి లెగసీ వచ్చింది, అవును, ప్లస్ రెండోది కాంగ్రెస్ పార్టీ అంతా ఈయన వెనకాల వచ్చింది, అవును, ఈయనకి అట్ట లేదు కదా. వాళ్ళ అన్నయ్య పార్టీ వెనకాల రాలేదు. ఇంకోటి అన్నయ్యకి వ్యతిరేకంగా పెట్టాడు పార్టీ, వాళ్ళ అన్నయ్య మూసేసాడని కోపం వచ్చి పెట్టాడు పార్టీ, కాబట్టి ఆ వర్గం అంతా ఒక్కసారి వచ్చేది కదా. ఈయన స్ట్రగుల్ డిఫరెంట్, అవును అవును, అందువల్ల సమస్య. అంటే మొన్న మాట్లాడిన మాటల్లో గాజువాకలో గెలవనని నాకు అప్పుడే తెలుసు, అప్పుడే అనుకున్నాను అని, భీమవరం గురించి గెలుస్తాం అనుకుంటే అక్కడ కూడా సాధ్యం కాలేదు. అంటే ఈయనకు కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని ఈక్వేషన్స్ ఉంటున్నాయి, కొన్ని అంచనాలు. ఆ ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అడుగుతున్నారు అంటే ఆయన ఆలోచన ఏమన్నా మళ్ళీ మనసులో ఇంకో ఈక్వేషన్ ఉందా అనేది? వెరీ సింపుల్ అండి. నాకు సామాజిక వర్గంతో సంబంధం లేదంటాడు, సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోటే అదే అంటున్నా ఎంచుకోవడం. పులివెందులో రెడ్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే కుప్పంలో కమ్మ ఎంతమంది ఉన్నారు?